వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 2 యాకోబు దేవుడు అనే టైటిల్ మీరు వినే ఉంటారు. దాని గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. కీర్తనలు 146:5లో కీర్తనకారుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అగునో వాడు ధన్యుడు అనే మాట చూస్తున్నాం. ఇక్కడ యాకోబు దేవుడు అని రాయబడింది. ఈ వాక్యము సరైన విధానంలో అర్థం చేసుకోవాలంటే యాకోబు గుణలక్షణాలు అతని నేపథ్యము ధ్యానించాలి. బైబిల్లో ఏ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలన్నా మనకు పరిశుద్ధాత్ముడి సాయం కావాలి. యాకోబు దేవుడు అని లేఖించబడిన ఈ వాక్యము నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. దేవుడు ప్రేమతో అనురాగంతో నిండిన వాడై తనను తాను అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలుచుకుంటాడు. ఇక్కడైతే కీర్తనకారుడు యాకోబు దేవుడు అని పర్టికులర్గా అని మాత్రమే అంటున్నాడు. నాకు వెంటనే స్ఫురించిన తలంపు ఏమంటే, మనమంతా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించక పూర్వము యాకోబు లాంటి వారమే. మరి మనల్ని కూడా ఫలానా వారి పేరు పెట్టి వాళ్ళ దేవుడు అని అంటాడా దేవుడు? డెఫినెట్గా అంటాడు. ఎప్పుడైతే మనము దేవుని మహిమార్థం జీవిస్తామో అప్పుడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎన్నుకోబడిన అబ్రహాం కొడుకు ఇస్సాకు, అతని కుమారుడు యాకోబు. ఇస్సాకు భార్య రిబ్కాకు కవల పిల్లలు పుట్టారు. వారు గర్భంలో ఉండగానే దేవుడు పెద్దవాడి చిన్నవానికి దాసుడగును అని వాగ్దానం చేశాడు. చిన్నగా వాని పేరు యాకోబు. ఆ పేరుకు అర్థం మోసగాడు. మోసం చేయటం అనేది అతని నైజంగా మారింది. ఒక గిన్నెడు చిక్కుడుగాయల వంటకంతో తన అన్న జ్యేష్ఠత్వంను సంపాదించుకున్నాడు. జ్యేష్ఠత్వము అనేది యూదులకు చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుచేతనంటే జ్యేష్ఠుడు తండ్రి స్వాస్థ్యంలో సగానికి వారసుడే కాక తండ్రి నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుతూ ఉంటాడు. తర్వాత రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును ప్రోత్సహించి అన్న ఆశీర్వాదాలు దొంగిలించేటట్లు చేసింది. దేవుడు తనకు చేసిన వాగ్దానం మరిచింది. దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఆమెకు, చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడని. ఆమె దేవుడి మాట కోసము, దేవుని వాగ్దానం నెరవేర్పు కోసము ఎదురు చూడకుండా తానే ఏదో దేవుడు చెప్పాడు కదా, నేనే హెల్ప్ చేద్దాం దేవుడికి అన్నట్లుగా ఆమె చేసినందువల్ల ఎంత పొరపాట్లు జరిగాయో చూడండి. సొంత అన్ననే మోసం చేసేదానికి ప్రోత్సహించింది తల్లి. మరి ఆ విధంగా చేయడం వల్ల భయంకరమైన పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. ఆదికాండము 23లో కనపడుతుంది. 20 చూపిస్తానండి మీకు. 25లో కనపడుతుంది. 25, 23, 25లో మొత్తం చదవండి. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చదవండి. దీంట్లో ఎవరెవరు తప్పులు చేశారో దానివల్ల పరిణామాలు ఏంటో అని మీరు అర్థం చేసుకోవచ్చు. యాకోబు తనను మోసం చేశాడని ఏశావు తెలుసుకొని అతన్ని చంపాలనుకుంటాడు. తల్లి అతన్ని మోసగాడైన మేనమామ లాబాని ఇంటికి పంపిస్తుంది. ఆ లాబాని ఇంకా మోసగాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అతడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. యాకోబు 20 సంవత్సరాలు మామ దగ్గరుండి ఆ తర్వాత తన స్వదేశానికి తన భార్యలతో పిల్లలతో సంపాదించుకున్న వాటితో తిరిగి వస్తూ ఉన్నప్పుడు, అన్నను బట్టి భయపడుతున్నప్పుడు దేవుడు తిరిగి ఆశీర్వదించి అతన్ని ఇజ్రాయేలు అని తన పేరు కూడా మార్చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, యాకోబు లాంటి మోసగాళ్ళను క్షమించగలిగిన దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు అనే నిరీక్షణ మనలో కూడా కలిగిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. యాకోబు దేవుడు అని ప్రేమగా పిలిపించుకున్నావు దేవుడా. మా పేరు కూడా పెట్టి మమ్మల్ని కూడా మా దేవుడిగా కూడా పిలిపించుకోమని బతిమలాడుకొంచున్నాను తండ్రి. ఎంత గొప్ప ధన్యత తండ్రి. అటువంటి ధన్యత మాకు కూడా ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.